రైతులకు రుణాలనిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు ఇప్పుడు బకాయిల వసూళ్ల కోసం రైతుల వెంట పడుతున్నారు. అయితే ఆ వసూళ్లకు మాత్రం చిన్న రైతులే వేదికగా మారుతుంటాయి. చిన్న రైతుల ఇళ్లకు వెళ్లి ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. కోట్ల రూపాయల అప్పులు ఎగవేసిన వారిని చూసి చూడకుండా వదిలేస్తూ చిన్న చిన్న రుణాలను తీసుకున్న వారిని టార్గెట్ చేస్తుంది డీసీసీబీ. ఖమ్మం జిల్లా సహకార బ్యాంక్ అధికారుల దాష్టికాలు చాలా ఎక్కువయ్యాయి. 10,000 నుంచి ₹1,00,000 రుణం తీసుకున్న వారి వెంటే పడుతున్నారు. పెద్ద పెద్ద బడా నాయకులు, అధికార పార్టీ మద్దతిచ్చిన వారిని బ్యాంక్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే చిన్న రైతులను మాత్రం టార్గెట్ చేసుకుంటున్నారు. ₹10,000 నుంచి ₹1,00,000 రుణాలు తీసుకున్న వారి ఇళ్లకు వెళ్లి అప్పులు చెల్లించలేదని వారి ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. ఇదేం న్యాయమని అడిగితే అప్పు చెల్లించాలి కదా అని అంటున్నారు. తాజాగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో డీసీసీబీ అధికారుల వ్యవహార శైలి వివాదంగా మారింది. ఖమ్మం, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు విస్తరించి ఉంది. అయితే ఈ బ్యాంకు వారు గతంలో ఇచ్చిన అప్పుల వసూలను రాబట్టలేకపోతుంది. దీనికి తోడుగా పెద్ద పెద్ద బడా నాయకులు, వ్యాపారస్తులు సంస్థను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టారు. పలువురు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లను చూపించి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు. వారిని డీసీసీబీ బ్యాంక్ అధికారులు మాత్రం ఏమీ చెయ్యలేకపోతున్నారు. ఇకపోతే 48 మండలాల్లో 100 సహకార బ్యాంకులు ఉన్నాయి. 50 గ్రామీణ బ్రాంచులు, వ్యవసాయేతర సంఘాలు 176 ఉన్నాయి. వీటిలో 616 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 2015-16లో రైతులకు పెద్ద సంఖ్యలో రుణాలు ఇచ్చారు. అందులో చాలా భాగం ఇంకా వసూళ్లు కాలేదు. పెద్ద పెద్దవారు కావడంతో వారి జోలికి వెళ్లడం లేదు. వారు తనఖా పెట్టిన ల్యాండ్స్ కూడా బోగస్ కావడంతో వారిని చూసి చూడనట్లుగా వ్యవహరించింది. తీసుకున్న రుణాలు కట్టలేదని ఇలా ప్రజల మీద దోపిడీదారులను వదిలిపెట్టి పేద ప్రజల ఇళ్ల మీద లూటీలు చేస్తున్నారు. ఇవాళ డీసీబీలలో కోట్ల రూపాయల అవినీతి జరిగి డీసీబీలలో పేపర్లలో పొంకాల కొద్ది వస్తే దాని మీద విచారణ చేయవలసిన అధికారులు ఏం పట్టించుకోకుండా పేద ప్రజలు రుణాలు తీసుకొని ఈరోజు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు పండించిన పంటల గిట్టుబాటు ధర లేక రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో కట్టలేము ఒక్క సంవత్సరం మాకు రుణమాఫీ అనే ఒక ఏపు ఆందోళన చేస్తున్న రైతాంగం ఈ జిల్లాలో. కానీ డీసీబీ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్ల మీద పడి వస్తువులు గుంజకు రావటం, దోపిడీదారులను గట్ట తీసుకొచ్చినట్టు చేయడం అనేది ఇది దుర్మార్గమైన విషయం. కామేపల్లి మండలం, బర్లగూడెం, గరిడేపల్లి మండలాల్లో రైతులు అప్పులు కట్టలేదని చెప్పి ఇండ్లకు తాళాలు వేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బీడీలు, ఇండ్లకు తాళాలు, ఇదేనా న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం మిర్చి పంట దెబ్బతిన్నది, పత్తి పంట దెబ్బతిన్నది, అదేవిధంగా అకాల వర్షాలకి మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. రైతాంగం మొత్తం కూడా పంటలు దెబ్బతిని అనేక రకాల రోగాలతోని, చీడపీడలతో ఇబ్బందులు పడుతూ ఇవాళ చచ్చు బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బలవంతంగా అప్పులు కట్టమని చెప్పి జప్తులు చేస్తూ ఇది రైతు ప్రభుత్వం అనుకోవడానికి సిగ్గులేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో గతంలో సహకార బ్యాంకు గ్రూపులు ఏర్పాటు చేసింది. 6,000 గ్రూపులను ఏర్పాటు చేసి 60 కోట్ల రూపాయల రుణాలు అందించింది. ఒక్కో గ్రూప్లో 10 మంది ఉండగా వారికి 10,000 నుంచి 50,000 రూపాయలను అందించారు. వీరంతా చిన్న, సన్నకారు రైతులు, చిరు వ్యాపారులు ఉన్నారు. వీరిలో కొంతమంది డబ్బులు చెల్లించగా మరికొంతమంది చెల్లించలేదు. అయితే 2017 నుంచి ఇవి మొండి బకాయిల జాబితాలో చేరిపోయాయి. 2020 నాటికి ఇవి 32 కోట్ల బకాయిలుగా పేరుకుపోయాయి. గతంలో ఇళ్లకు తాళాలు వేశారు. అలా వేయడం వల్ల 16 కోట్ల రూపాయల వరకు బకాయిలు వసూలయ్యాయి. ఇంకా 16 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. వాటి కోసం ఇప్పుడు ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. ఇది వివాదాస్పదంగా తయారయ్యింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. మమ్మల్ని పేదవాళ్ళమనే మమ్మల్ని ఎన్నుకొని మాకు ఇచ్చారు. మరి అట్నే మేము లేని వాళ్ళమని ఈ 10,000 కానీ అట్లా మాఫీ చేసి దయచేసి మమ్మల్ని చూడండి. కొద్దిగా ముసలోళ్ళు, తల్లిదండ్రి, 2 కొడుకులు, పెద్ద కొడుకు అప్పు తీసుకొని అవతల పడ్డాడు హైదరాబాద్లో. చిన్న కొడుకు ముసలోళ్ళు ఒక ఇంట్లో ఉంటారు. ఆ తాళం వేసిపోయారు. రాత్రి 9 తాళం వేస్తే ఇప్పుడు 9 దాకా తాళం తీయలే. రాత్రి తెల్లవాళ్ళు ముసలోళ్ళు, పిల్లగాళ్ళు అంత బజార్లో ఉన్నారు. సలికి దళిత బంధు ఇచ్చి నేను దళితులందరినీ ఉద్ధరిస్తా, వాళ్ళని బాగు చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతాడు. కానీ దానికి భిన్నంగా ఖమ్మం జిల్లాలో డీసీసీబీ తాళాలు వేయడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వెంటనే సంబంధిత డీసీసీబీ బ్యాంక్ మేనేజరు ఎవరైతే సిబ్బంది ఉన్నారో, దురుసుగా ప్రవర్తించారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, సస్పెండ్ చేయాలా. ఖమ్మం జిల్లా కేంద్రంలో పలువురు పెద్ద ఎత్తున డీసీసీబీని మోసం చేశారు. అటువంటి వారిపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి చేతులు దులుపుకుంది బ్యాంక్. వారిని ఏమీ చెయ్యలేని పరిస్థితి ఉంది. అయితే పేద వర్గాలు, పేద రైతుల ఇళ్లకు తాళాలు వేయడమేంటని రాజకీయ పార్టీలకు చెందిన వారు ప్రశ్నిస్తున్నారు.